ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో ఓవైపు మా మా మావోయిస్టుల మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడడం, లేకుంటే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా ఇక తుడిచిపెట్టుకొని పోయే దశలో ఉండడం. ఇదొక యాంగిల్. అయితే ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు చాలా చోట్ల పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తున్నారు. ఇది బీజాపూర్‌లో చాలా చోట్ల చెట్లను నరికివేస్తున్నట్లుగా ఒక హిందీ యూట్యూబ్ ఛానల్ దీన్ని ప్రసారం చేసింది. ఇది ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోను, మిగతా రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతోంది. డిసెంబర్ 11న అంటే 2025 డిసెంబర్ 11 అంటే ఇంచుమించు నెల కిందట వీళ్ళు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ పర్టిక్యులర్ ఇష్యూని కవర్ చేశారు. అంటే చెట్ల నరికివేస్తున్న ఇష్యూని కవర్ చేశారు. ఇది పెద్ద పెద్ద కోడెపాల్ అనే విలేజ్ దగ్గరలో ఈ దృశ్యాలు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కంటపడ్డాయి. వాళ్ళు షూట్ చేసి ఆ ఛానల్‌లో ప్రసారం చేశారు. ఆ ప్రాంతంలో అంతా కూడా నరికివేసిన చెట్లు, వాటికి సంబంధించిన మేబీ కుప్పలంటాం కదా! అవంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయి. అయితే అదే ఫుటేజ్‌లో, ఆ వీడియో ఫుటేజ్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, గ్రామస్తులు అటవీ అధికారులను అడ్డుకున్న ఘటనలు కూడా ఆ దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ ఫుటేజ్‌లో. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను నిలదీసి వాళ్ళు ఏమి డిమాండ్ చేశారంటే, గ్రామ సభ అనేది పెట్టకుండా, ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియకుండా, అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తలపెడుతున్నారో తెలియకుండా, ఈ రకంగా పెద్ద సంఖ్యలో ఎందుకు చెట్లను నరికివేస్తున్నారంటూ వాళ్ళు ప్రశ్నించారు. సరే వాళ్ళపైన సహజంగానే పోలీసులు, అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది వాళ్ళను కట్టడి చేయడం, అదుపు చేయడం ఇవన్నీ జరిగాయి. అలాగే బీజాపూర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మాట్లాడుతూ, నరికివేసిన చెట్లను మేము తొలగిస్తున్నామని, అయితే మరిన్ని చెట్లను కూడా నరికివేయాల్సి ఉందని వాళ్ళు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏ పర్పస్ కోసం ఈ పెద్ద పెద్ద సంఖ్యలో ఇటువంటి అడవుల నరికివేత జరుగుతోందనే విషయాన్ని చెప్పడానికి బీజాపూర్ జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ నిరాకరించారు. అలాగే అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి అని పేరు. ఆయన ఈ ఇష్యూను అంటే చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు అనే అంశాన్ని ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన లేవనెత్తాడు. అటవీ శాఖ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలనుకున్నప్పుడు గ్రామసభ నిర్వహించాలని, గ్రామసభ నిర్వహించిన తర్వాత గ్రామసభ ఆమోదంతోటే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకు సంబంధించిన షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన చట్టం 1996 పీసా చట్టం ఉంది. సో ఈ పీసా చట్టం 5వ షెడ్యూల్ని ఉల్లంఘించి చెట్లను నరుకుతున్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి అసెంబ్లీలో ఆరోపించాడు. సో ఈ పరిస్థితి, ఈ వివాదం కాంట్రోవర్షియల్ అయింది. ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో. అండ్ అటవీ శాఖ ఉన్నతాధికారులు రంగనాథన్ ఆయన పేరు, ఆయన చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్, ఆయన ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో ఆయన ఈ చెట్లను బీజాపూర్ ప్రాంతంలో పెద్దకోడెపాల్ అనే ప్రాంతంలో చెట్ల నరికివేతను ఆయన సమర్థించాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇది కలప కోత అని అన్నాడు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న సమయంలో మావోయిస్టుల కారణంగా ట్రక్కులను తగలబెట్టడం లేదా ఇతరత్రా అడ్డుకోవడం అన్నట్టు జరిగింది. గడిచిన 3 దశాబ్దాలుగా ఈ పరిస్థితిని అటవీ శాఖ ఎదుర్కొంది. అయితే ఇప్పుడు మావోయిజం పూర్తిగా అంతమయ్యే పరిస్థితుల్లో ఉన్నందున మళ్ళీ తమ కార్యక్రమాన్ని అంటే కలపకోత కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా ఆయన చెప్పాడు. అయితే ఈ కలపకోతకు సంబంధించి ప్రామాణికమైన శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. అండ్ బీజాపూర్లో కనీసం 4 చోట్ల ఇటువంటి కోత జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అండ్ ఛత్తీస్గఢ్ నుంచి
వెలువడుతున్న ఈ ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే వీడియో రూపొందించిందో అది వైరల్ అవుతున్నది నేను ఇంతకుముందు చెప్పాను. అయితే వాళ్ళు పచ్చని చెట్లను నరికివేస్తున్న దృశ్యాలను కూడా అందులో చూపించారు. అటవీ ఉత్పత్తులకు కీలక వనరులైన ఆరోగ్యకరమైన మహువా, అట్లాగే టేకు అండ్ చార్ అనే రకమైన చెట్లను కూడా నరికివేస్తున్నట్లు అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ యాంగిల్ ఏంటంటే మావోయిస్టు పార్టీ ఉద్యమం పూర్తిగా బలహీనపడుతున్న సమయంలోనే బస్తర్లో ఇటువంటి సమస్య తలెత్తుతున్నట్లుగా ఒక విశ్లేషణ వస్తోంది. అంటే గతంలో ఈ అడవుల జోలికి రావడానికి అటవీ శాఖకు మావోయిస్టులు అడ్డంకిగా ఉండేవాళ్ళు. అంటే ఆదివాసులకు వాళ్ళు తమ అదే జల్ జంగల్ జమీన్ అనే ఏదైతే స్లోగన్ ఉందో దానికి సంబంధించి మావోయిస్టులు ఆదివాసుల పక్షాన నిలబడడం వల్ల వీళ్లకు ఇబ్బందిగా మారిందని మనకు కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ బలగాలు పూర్తిగా బలహీనపడడమో లేకపోతే చాలా వరకు నిర్వీర్యమైపోవడమో అంటే న్యూట్రలైజ్ అయిపోవడమో ఈ కారణంగా ఇప్పుడు మళ్ళీ అటవీ శాఖ పోలీసు వర్గాలు పెద్ద ఎత్తున విజృంభిస్తున్నట్లుగా హిందీ ఛానళ్లకు సంబంధించిన మీడియా విలేకరులు చెప్తున్నారు. బస్తర్ ప్రాంతం అంటే మనందరికీ తెలుసు, అది పూర్తిగా గిరిజనుల ఏరియా, అంటే ఐ మీన్ ఆదివాసులు నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో మొత్తం మీద కొత్తగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఒక సమాచారం తెలుస్తోంది. అండ్ బస్తర్ ప్రాంతాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో బస్తర్ ప్రాంతాన్ని పారిశ్రామికీకరణ చేయడంలో భాగంగానే రోడ్లు, రైల్వేలు అండ్ ఎయిర్పోర్ట్స్ సహా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గాను ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి సింగిల్ విండో క్లియరెన్స్ సేవలను అందించడానికి ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అండ్ ఇంతకుముందు చెప్పింది డిసెంబర్ 11న అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన విషయాన్ని చెప్పాను. తర్వాత 2025 డిసెంబర్ 16న కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మైనింగ్ కోసం విస్తృతంగా అటవీ నిర్మూలన అంశాన్ని లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ. కాంకేర్ జిల్లాలోని భానుప్రతాప్పూర్లో అరిడోంగ్రీ దగ్గర కూడా భారీగా చెట్లను నరికివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ అంశంపై జరిగిన గందరగోళంతో అసెంబ్లీ కార్యకలాపాలు డిసెంబర్ 16న అసెంబ్లీ కార్యకలాపాలు స్తంభించాయి. అయితే బస్తర్లో ఏం జరుగుతోంది అనే దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంటే మావోయిస్టులు ఇక పూర్తిగా అంటే మావోయిస్ట్ పార్టీ అంతమైపోతుంది అని అనుకుంటున్నారు కనుక ఇక అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, దీనికి సంబంధించిన ప్రణాళికలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారిక మైనింగ్ వెబ్సైట్ కథనం ప్రకారం బస్తర్ జిల్లాలో సున్నపరాయి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. రాయకోట్, శివని, అలనార్, బరంజీ, కద్మా, జూనాగూడ, దౌర్గావ్, భుర్సుండి, చాప్కా, దేవరాపాల్, పోతానార్ అండ్ చపర్, భన్కోటి, క్రియాలిచ్ అండ్ డోలంలిహా, జీరాగావ్ అండ్ డోక్రీ, పక్నా, తరే బాదర్ ఈ ప్రాంతాల్లో సున్నపరాయి నిక్షేపాలు ఉన్నాయి. అట్లాగే అస్నా తారాపూర్ ప్రాంతాల్లో బాక్సెట్ నిల్వలు ఉన్నాయి. దిల్మిలి ప్రాంతంలో క్వార్జ్ కూడా ఉంది. అట్లాగే నారాయణపూర్ జిల్లాలో ఇనుప ఖనిజం, కాంకేర్ జిల్లాలో వచ్చేస్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాలు, సోందేహి ప్రాంతంలో బంగారం కూడా ఉన్నట్టు ఆల్రెడీ మైనింగ్ వెబ్సైట్లో తెలుస్తోంది. అండ్ నరహర్పూర్లో గ్రానైట్, తరండోల్ మరియు
ఈ ప్రాంతంలో బాక్సైట్ ఉన్నాయి. కొండగావ్ జిల్లాలో కేష్కల్, చెరహావ్, కదర్బాహి, కుమారి మరియు తర్వాత బుధహరి, మారి ఈ ప్రాంతాల్లో బాక్సైట్, గ్రానైట్ నిల్వలున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఛత్తీస్‌గఢ్‌లో మరీ ముఖ్యంగా ఈ బస్తర్ ప్రాంతంలో దాదాపుగా లేనిదంటే ఇది లేదు. అంటే ఐ మీన్ ఏది ఖనిజ వనరులు ఏదైతే ఉంటాయో కాస్ట్లీ అంటే ఇంకోటి బంగారం కూడా ఉన్నట్టు కనుక్కున్నారు. తర్వాత 2025 సెప్టెంబర్‌లో బస్తర్ ఇన్వెస్టర్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. బస్తర్ ఇన్వెస్టర్ కనెక్ట్ ప్రోగ్రామ్. చాలామంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి ప్రతిపాదనలు కూడా సమర్పించారు. అంటే ఒకవైపు మావోయిస్టు పార్టీ నిర్మూలన 2026 మార్చి 31న క్లోజ్ అవుతుంది కనుక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున బస్తర్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇందులో అంటే ఏది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన బస్తర్ ఇన్వెస్టర్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో రైల్వేలు ఆల్మోస్ట్ 5,200 కోట్లు, అట్లాగే రోడ్లకు సంబంధించి 2,300 కోట్లు, మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రులు అండ్ మెడికల్ కాలేజ్‌కి సంబంధించి ఇంకొక 200 కోట్లు, ప్రైవేట్ రంగ ప్రతిపాదనలు ఇంకొక 1000 కోట్లు. ఈ రకంగా పెద్ద ఎత్తున ఆహ్, పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్ అండ్ కేంద్ర ప్రభుత్వాలు 2 కలిపి 52,000 కోట్ల విలువైన ఆహ్, పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన ప్రక్రియను కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసినట్టుగా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.